హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis Ruchulu. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈ వీడియోలో మనము న్యాచురల్గా ఆర్గానిక్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది చాలా స్మూత్ సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసేద్దామా మరి? ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా ఒక మెజరింగ్ కప్, అలాగే చిన్న గ్లాస్ వాటర్, నార్మల్ మిల్క్ అండి, కాచి చల్లార్చుకున్న పాలు ఒక చిన్న గ్లాసు, మిరియాలు పౌడర్ కొట్టుకున్నాక మనకి 1 టేబుల్ స్పూన్ అనేవి రావాలి, ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్, అలాగే జున్ను పాలండి ఒక 500 మిల్లీలీటర్, మిరియాలని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను నేను. బెల్లం కూడా ఇందాక మనం ఒక మెజరింగ్ కప్ తీసుకున్నాం కదండి, ఆ 1 కప్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ మిరియాల పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాము. వాటర్ పోసుకుందాం. ఇందులో బెల్లం నేను ఇక్కడ చిన్నవిగా కొట్టి పెట్టుకున్నాను బెల్లాన్ని, అది 1 కప్పు అంటే 250 ml వచ్చేంత వరకు చూసుకోండి. 500 మిల్లీలీటర్ పాలకి 250 ml బెల్లం సరిపోతుంది. ఈ బెల్లం మన వాటర్లో ఫుల్గా కరిగిపోవాలండి. మనకి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇన్ కేస్ మీకు టైం లేదు, త్వరగా అవ్వాలంటే బెల్లాన్ని మనం వేడి చేసి కరిగించుకోవచ్చు. ఈ జున్ను పాలు రెండో రోజు అండి. రెండో రోజు వచ్చే పాలు ఉంటాయి కదా, ఫస్ట్ రోజు కాకుండా రెండో రోజు. ఫస్ట్ రోజు అయితే చాలా చిక్కగా ఉంటాయి. జున్ను పాలని యాజ్ ఇట్ ఈస్గా వండుకోకూడదు, చాలా గట్టిగా వస్తుంది. ఆ స్వీట్ని స్మూత్గా చేసుకోవడానికి మనం అందులో వాటర్ అలాగే నార్మల్ మిల్క్ని కలుపుకోవాలి. మన బెల్లం మొత్తం కరిగిపోయిందండి. మనం ఎందులో అయితే స్వీట్ వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని బెల్లంని వడబోసుకుందాము. బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అందుకని చెప్పి వడపోసుకుంటే అయిపోతాయి. ఇప్పుడు ఇందులో నార్మల్ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను, అలాగే మన జున్ను పాలు. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు తీపి చాలకపోతే ఇక్కడ మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 250 గ్రాముల మనం బెల్లం వేసుకున్నాం కదండి, అది సరిపోతుంది తీపి. ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కనుక తీపి ఒకసారి చెక్ చేసుకొని పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టీమింగ్ ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుందాము. ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం జున్ను పోసుకున్న గిన్నెను కూడా ఇందులో పెట్టుకుందాము.
పెట్టుకొని పైన కవర్ చేయాలి. అలాగే కింద బౌల్ని కూడా కవర్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి, చూద్దాము. చూడండి, మనకి ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, మనకి పైన అనేది బబుల్స్గా వస్తుందండి. చూడండి, గుల్లగుల్లగా వస్తుంది. అలాగే మనం వేసుకున్న మిరియాల పొడి, యాలక్కాయ పొడి పైకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఉడికిపోయినట్టే. లేదు అంటే నైఫ్ని కనుక మనము గుచ్చితే కనుక మనకి పాలు అనేవి అంటకుండా ఉంటే, ఏమీ అంటకుండా ఉంటే మనకి ప్రిపేర్ అయిపోయినట్టేనండి జున్ను అనేది. సో చూసారు కదండి, సింపుల్గా అయిపోయింది కదా హోమ్ మేడ్ ఆర్గానిక్ స్వీట్ జున్ను. దీన్ని చల్లారనిచ్చుకొని 2 గంటలు రెఫ్రిజిరేట్ చేసుకుంటే మన స్వీట్ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. ఫ్రీజర్లో ఎందుకు పెడతామంటే మనకి అదనేది గిన్నె నుంచి ఊడి రావడానికి ఫ్రీజర్లో పెట్టుకుంటామండి. లేదు అనుకుంటే మనం అలాగే ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనం వాటర్ అలాగే నార్మల్ పాలు యాడ్ చేయడం వల్ల చాలా స్మూత్గా, సాఫ్ట్గా, స్పాంజీగా ఉంటుందండి స్వీట్. అంతే, ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, మనకి ఆర్గానిక్ డెజర్ట్ జున్ను అనేది హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చల్లగా ఉంటేనే బాగుంటుంది స్వీట్. సో తప్పకుండా ట్రై చేయండి. అది మనం వేసుకున్నాం కదండి మిరియాల పొడి అనో యాలక్కాయ పొడి, అవి పైకి వచ్చినాయి అన్నమాట. సో ఈ వీడియోలో అంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.